ఫ్రీ బస్సు, అదేవిధంగా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్స్, నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్, ఇవన్నీ కూడా సూపర్ 6 ఒక మంచి పథకాలు పెట్టినటువంటి కూటమికి అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మన ప్రధానమంత్రి గారు అప్కీ బార్ 400 నినాదంతో దేశవ్యాప్తంగా 400 సీట్లు పైగా ఎన్డీఏ కూటమికి రావాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎన్డీఏ కూటమిలో మన శ్రీభర్త గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకి జనసేన, బీజేపీ, టీడీపీ మనం అంతా కలిసి ఆయనకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, మరి ఆయనకి ఓటేస్తే శ్రీభర్త గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే మన ప్రధానమంత్రి మోదీ గారికి ఓటు వేసినట్లే. ఎన్డీఏ కూటమిలో ఈ సీటు యాడ్ అవుతుంది. ఇటీవల మొన్ననే అనకాపల్లి వచ్చారు మోదీ గారు. ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఒక దేశ ప్రధాని చెప్పారంటే మీరు మనందరూ ఆలోచించాలి. ఈ యొక్క రాష్ట్రంలో అన్ని స్కామ్లే, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. మరి మీరంతా చాలా మంది కూలీలు ఉంటారు, కష్టపడి సాయంత్రం ఏదో కోట కొనుక్కోవాలనుకుంటే గతంలో 60 రూపాయలు 70 రూపాయలు ఇప్పుడు 200 రూపాయలు చేసాడు. అమ్మఒడి అని చెప్పి ఎడం చేతిచ్చి బాబు బుద్ధి దగ్గర లాగేసే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చరమీయకం పాడాలి. 7 సార్లు కరెంటు బిల్లు పెంచేశారు, 3 సార్లు హౌస్ ట్యాక్స్ పెంచేశారు, ఇంటి పనులు. ఇలాంటి ప్రభుత్వానికి మనం మే 13వ తేదీని చరమగీతం పాడి మన యువత, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలనుకుంటే మన కూటమి రావాలి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడితే మీ బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మేసి అంటారు. చాలా తప్పండి. గతంలో ఇదే ఎన్డీఏ కూటమి 1998-99 ఉన్నప్పుడు అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది, అప్పుడు ఇక్కడ టీడీపీ ఉంది. ఇదే ఎన్డీఏ కూటమి. అప్పుడు 1333 కోట్లు ఇచ్చి ఆదుకున్నది ఇదే ఎన్డీఏ కూటమి. ఆ విషయం మనం అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు కూడా ప్రైవేటీకరణ జరుగుతుందంటే వెంటనే మేము ధర్నా చేసి నా సొంత డబ్బులతో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్ర మంత్రి గారి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడించి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగడం వీల్లేదని చెప్పి మేము పార్టీలో ఉండి కూడా ఎదిరించినటువంటి వ్యక్తులు. మేము 8 కుటుంబాలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వారికి ఫుల్ 1 టైం సెటిల్మెంట్ చేయండి అంటే హైవే పక్కన 1500 ఎకరాల్లో 200 గజాలు ఇస్తామని వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. మనం 1000 గజాలు అడిగాం. 200 గజాలు ఇచ్చినా అక్కడ గజం 40,000 ఉంది అంటే మనకి 50 నుంచి 60 లక్షల వరకు వస్తుంది 1 టైం సెటిల్మెంట్. కాబట్టి నిర్వాసితులు ఎవరు కూడా భయపడద్దు. ఎందుకంటే నేను కూడా నిర్వాసితుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. మా అమ్మమ్మ గారు నడిపోరు, ఇందులో మా భూమి కూడా పోయింది. ఇప్పుడు కూడా మా అక్కగారు అబ్బాయికి 6 నెలల ముందు ఉద్యోగం రాలేదు. మా కుటుంబంలో మా మాయ గారికి ఒక్క ఉద్యోగం వచ్చింది. ఆ యొక్క బాధితులు మేము కూడా. అందుకోసమే మేము అక్కడ పోరాటం చేస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు భారతదేశానికి ఆర్థిక మంత్రి. ఆవిడ విశాఖపట్నం వచ్చినప్పుడు మొదటగా మైక్ తీసుకుని నేను అడిగాను, మేడం గారు మీరు పార్లమెంట్ లో వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అడిగితే మీరు కంగారు పడి పార్లమెంట్ లో ప్రైవేటీకరణ చేస్తున్నాం, దీనికి ముగిసిపోయిన అధ్యాయం చెప్పడంతో మాకు జీవీఎంసీలో మేము 5 సీట్లు ఓడిపోయాం. ఇదే వార్డులో 72 వార్డులో శశిపల్లి లోకరాజు గారు 120 ఓట్లతో ఓడిపోయారు. దానికి కారణం మీరని చెప్పి అప్పుడు చెప్పడంతో ఆ రోజు నుంచి కేంద్ర మంత్రి గారి దృష్టి తీసుకెళ్తూ ప్రధానమంత్రి మోదీ గారికి నేను 8 లెటర్లు రాశాను. సెంట్రల్ మినిస్టర్ గారిని 3 సార్లు కలిశాను. దాంతో ఇప్పుడు ప్రైవేటీకరణ ఆగింది. గౌరవ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ప్రాంత్యాగానికి సిద్ధపడి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఆ విషయం ప్రధాని మోదీ వరకు వెళ్ళింది. దాంతోనే ప్రైవేటీకరణ ఆగింది. ఇలా చేసింది మనం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ 1,00,000 మందితో మీటింగ్ పెట్టి కేంద్రాన్ని ఎదిరించిన నాయకుడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనం 150 సీట్లు ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారండి? ఇన్నాళ్ళు ఏం చేశారు? ఢిల్లీలో కనీసం వచ్చి అక్కడ ఒంగొంగి దండాలు పెట్టారని ఒక్కరోజు కూడా ఒక ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని, ఒక ఎంపీ గాని అక్కడ ఢిల్లీలో అడిగిన దాఖలాలు లేవు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్యాకేజీల కోసం, వాళ్ళకి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అడిగారు తప్ప స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమో వాళ్ళు ఏమంటున్నారు, మా సీఎం గారు రాజ్యసభకు వచ్చి మేము ఒప్పుకోలేదు కాబట్టి ప్రైవేటీకరణ జరగలేదు. చాలా తప్పండి అది. ఆయన కనీసం ప్రైవేటీకరణ కోసం ఒక్కరోజు కూడా సీఎం గారు ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర మాట్లాడలేదు. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ మనం అడగడం వల్లే ఆ యొక్క ప్రైవేటీకరణ ఆగింది. ఇప్పుడు కూడా దాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.